కొన్ని రోజుల కిందట సాక్షిలో ఫ్రంట్ పేజీలో కొన్ని కథనాలు కనిపించాయి. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విచారణ జరుగుతున్న అద్వైత ట్రేడింగ్ కంపెనీకి సంబంధించి ఆ కేసుని నీరుగార్చడం కోసం కోట్ల రూపాయల చేతులు మారుతూ ఉంది అని, బెజవాడ పోలీస్ బాస్ దీని వెనుక ఉన్నారు అనే విధంగా కథనాలు రాసుకుంటూ వచ్చారు. అయితే ఈ క్రమంలో ఆ పరిధిలో ఉన్న డీసీపీలందరూ మీడియా సమావేశం పెట్టడం, ఆ కథనాలను ఖండించడం, తర్వాత విజయవాడ పోలీస్ కమిషనర్ ప్రభుత్వానికి లేఖ రాయడం, వాళ్ళ మీద చర్యలు తీసుకొని కేసు పెట్టడం కోసం నాకు అనుమతించండి అని, ఇవన్నీ మనం చూసాం. వాస్తవానికి సాక్షి తన కథనంలో బాధితుల మాటలను కూడా ప్రస్తావించుకుంటూ, వాళ్ళ మాటలను కూడా ప్రచురించుకుంటూ ఆ కథనం రాసుకుంటూ వచ్చింది. అయితే ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. సాక్షి పత్రిక ఎడిటరు, పబ్లిషరు అండ్ మరికొందరిపై కేసు పెట్టడం కోసం ఏకంగా చీఫ్ సెక్రటరీ ఒక జీవో జారీ చేశారు. జీవో నంబర్ 1486 ఒక జీవో నంబర్ జారీ చేసి విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తరపున న్యాయస్థానంలో ఫిర్యాదు చేసేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్కు ఈ జీవో ద్వారా అనుమతించారు. అంటే ఏకంగా కేసులు పెట్టడం కోసం చీఫ్ సెక్రటరీనే జీవోలు అనేటివి జారీ చేస్తూ వస్తూ ఉన్నారు. ఇది నిజంగా హైలైట్. బేసిక్ ఎక్కడైనా కనుక ఒక పత్రిక ఏమైనా కథనం రాస్తే ఆ కథనం కనుక దురుద్దేశంతో కూడుకున్నది, ఆ కథనం ఏమైనా కనుక అబద్ధము అని అనుకుంటే ప్రభుత్వం వివరణ ఇస్తుంది, లేకుంటే సంబంధిత వ్యక్తులు వివరణ ఇస్తారు. ఆ వివరణను కూడా ఫ్రంట్ పేజీలో ప్రచురించాలి, ఆ వివరణకు కూడా ప్రియారిటీ ఇవ్వాలి అంటారు. లేదు అంటే పరువు నష్టం దావాలు దాఖలు చేస్తే ఇటువంటివి నడుస్తూ ఉండే. ఇప్పుడు పత్రికల్లో వచ్చే కథనాలు కూడా కథనం అబద్ధమైతే ఏకంగా కేసులు పెట్టడం కోసం చీఫ్ సెక్రటరీలు జీవోలు ఇవ్వడం, ఇది ఇటువంటివి ఎక్కడికి పోయి ఆగుతాయో ఇంట్రెస్టింగ్. మనం చూసాం కొన్ని పత్రికలు, కొన్ని టీవీ ఛానళ్ళు కేవలం కొందరు వ్యక్తులను టార్గెట్ చేయడమే, కొన్ని దుష్ప్రచారాలు, కొన్ని బరితెగింపు కథనాలు వరుస పెట్టి చేసుకుంటూ వస్తూ ఉంటారు. వాళ్ళ ఏమంటారు, స్టైల్ ఆఫ్ జర్నలిజమే అది. మరి రాబోయే రోజుల్లో నిజంగానే ప్రభుత్వాలు మారితే అలా కొందరి మీద ఇలా కేసులు పెట్టుకుంటూ పోతే ప్రతిరోజు కథనం మీద కేసులు పెట్టుకుంటూనే ఉండాల్సి ఉంటుందేమో. దశాబ్దాలుగా కొన్ని పత్రికల విధానం ఏంటో మనం చూస్తూ ఉన్నాం. మరి ఇలా చీఫ్ సెక్రటరీ జీవోలు ఇచ్చి కేసులు పెట్టేసుకుంటూ వెళ్తే ఏమో మరి ఎక్కడి వరకు వెళ్ళి అవుతుందో తెలియదు.